అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అది చాలా బాధాకరం. నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రామచంద్ర గారిని వివరించే స్థాయి మీకు ఎవ్వరికి కూడా లేదు. ఆయన అందరూ ప్రజలు నమ్మినట్టే ఒక స్పెషల్ స్టేటస్ అయితేనేమి, అదేవిధంగా కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ అయితేనేమి, రైల్వే లైన్లు అయితేనేమి ఇవన్నీ కూడా వస్తాయని హామీలు ఇచ్చిన దానివల్ల ఆయన మీ పార్టీలోకి వచ్చిండొచ్చు. మీ పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయనేం అడగలే. ఎమ్మెల్సీ మీరు ఇచ్చారు. ఇచ్చి ఆయన డమ్మీ చేశారు. అంటే పదవులు ఆయనకు అలంకారప్రాయం కాదు. ఆయన ఎన్నో పెద్ద పదవులు చేశాడు. ఈ రాష్ట్రంలో మేధావుల్లో ఆయన కూడా ఒక మేధావి. కాబట్టి నువ్వు ఒక ఛాలెంజ్ చేశావు. అయ్యా, అప్పులు గతంలో తెలుగుదేశం చేయలేదా? మేమే చేశామా? నేను ఛాలెంజ్ ఎప్పుడైనా 12 గంటలకు పిలిచినా రామచంద్ర గారు వస్తారని. రామచంద్రే అవసరంలే, నీకు మేమే వస్తాం. నువ్వు టైము డేటు ఎక్కడ చెప్తే అక్కడ మేమే వస్తాం. ఎవరు పీరియడ్లో అప్పులు చేశారు అనేది. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పేలితే ఇక్కడ ఎవరు కూడా వినేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నువ్వు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సురేష్ గారు, బీసీల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ జిల్లాలో బీసీలు ఎమ్మెల్యేలకు అర్హులు ఎవరు లేరు అని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈయన కంటే ముందు ఈ జిల్లాలో బీసీలు ఎమ్మెల్యేలుగా నిలబడిన రోజులు ఉన్నాయి. సంజన్న గారు 85లోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అదేవిధంగా బండి హనుమంతు కూడా 95లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఈయన వచ్చిన తర్వాత బీసీలందరినీ అనగదొక్కి బీసీలను ఎవరు పైకి రానికుండా ఈయన ఒక్కడే వాళ్లకు అడుగులకు మడుగులొత్తు ఈ దినం అధికారంలో ఆయన ఉంటే నేనున్నాను, ఇంక ఎవరో ఈ జిల్లాలో లేరని చెప్పడం చాలా బాధాకరం. కాబట్టి మేయర్ గారు మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడొద్దని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా సిఆర్సి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.